అందరికీ నమస్కారం. నేను మీ పర్ల శివ. ఏదైతే ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు లాస్ట్ కావడం జరిగింది. కానీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు ఏదైతే గతంలో ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు లాస్ట్ అని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే కొంతమంది ఇంకా సభ్యత్వం తీసుకొని వారు ఉంటారు కదా అని చెప్పి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు మరికొద్ది గడువు పొడిగించడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఏదైతే వీర మహిళలు కానివ్వండి, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనము ఈసారి ఇప్పుడు ఈ టైంలో మనం ఇంకెన్నో సభ్యత్వాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం అనేది తీసుకోండి. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సభ్యత్వాలను మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే వాలంటీర్లు గట్టిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మనకి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే మనకే లాభం ఉంది. కాబట్టి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మన సభ్యత్వాలు అనేటివి 8 లక్షల పైగా పెరగడం జరిగింది. ఈసారి గట్టిగా మనము కష్టపడితే ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటిదంటే ఈ నెల 14వ తారీఖు మార్చి 14న మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో విజయవంతంగా జెండా ఎగురవేయాలని చెప్పి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో, ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క నగర జిల్లాల్లో జనసేన జెండా ఎగరాలని మార్చి 14న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మార్చి 14న ఏదైతే మీ మండల కేంద్రంలో మన సేవా కార్యక్రమాలు కూడా చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఏదైతే రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఏదైతే హాస్పిటల్లో పనులు పంచడం కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆ నియోజకవర్గం అయితే నియోజకవర్గం, మండలం అయితే మండలం, విలేజ్ అయితే విలేజ్లో విజయవంతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్కరు చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇట్లు మీ పర్ల శివ, జనసేన పార్టీ. జై హింద్.